ఓం శ్రీ లక్ష్మీనారాయణభ్య నమ. ఓం శ్రీ మహేశ్వరభ్య నమ. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. అభయహస్తమున్నదట, అభయమూర్తి వీవేయట. అభయహస్తమున్నదట, అభయమూర్తి వీవేయట. అభయదానమిచ్చి మాకు భవతరణ పదమ్ము చూపు, అభయదానమిచ్చి మాకు భవతరణ పదమ్ము చూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, కొండంత దేవుడవని కొండంత ఆశతో, కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చితిమి, అండజేర్చి కాపాడరా. కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ అండ చేరవచ్చితిమి, అండ చేర్చి కాపాడరా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి. అభయహస్తమున్నదట, అభయమూర్తి వీవేయట. అభయదానమిచ్చి మాకు భవతరణ పదమ్ము చూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. వడ్డీ కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదువట. వడ్డీ కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదువట. అసలు లేని వారమయ్య, వెతలు బాపి బ్రోవుమయ్యా. అసలు లేని వారమయ్య, వెతలు బాపి బ్రోవుమయ్యా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల స్వామి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు నేను పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో మేము వచ్చి ఉన్నాము. ఈ నెల 21వ తారీఖుకి నెల అవుతుంది. కళ్యాణం ఇలా పెట్టుకోవటం, పాటలు పాడుకోవటం నాకు బాగా అలవాటు. ఇప్పుడు కళ్యాణం టైం గుర్తొచ్చింది, 12 నుంచి చూస్తున్నాను. చూసి ఇప్పుడు ఇలా పాడుకుంటూను నేను వీడియోలు తీసుకుంటూ పూర్వంలాగాను ఆనందపడుతున్నాను. ఈ వీడియోలు లైవ్ చూడటం అనేది చాలా కాలానికి ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అమెరికాలో ఉంటే కనుక పగలు రాత్రి తేడా ఉంటుంది కదా, ఏకంగా 12.5 hours తేడా మాకు. అందుకని రికార్డెడ్ చూడటమే అయ్యేది. ఇప్పుడు లైవ్ చూస్తున్నాను.
ఇక్కడ ఖాళీగా ఉండటంతో నాకు ఇంకా ఆనందంగా ఉండి ఈ పిపి రెడ్డి హోమ్లో రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ ఇది బాలాపూర్లో ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంక నేను ఇది పెట్టుకోవటం, ముందు అసలు టీవీ లేదు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నుంచి టీవీ వచ్చింది, పనిచేస్తుంది బాగాను. ఇంకప్పటి నుంచి నేను అన్నీ చూసుకుంటూ ఇలా పాడుకుంటూ దైవ సాన్నిధ్యంలోనూ ఇదే తిరుపతి అని అనుకుంటాను. నేను ఎప్పుడూను ఏ పుణ్యక్షేత్రం చూస్తే అక్కడ ఉన్నానని అనుకోవటం, అట్లాగా పాడుకోవటం నాకు బాగా ఇష్టం, అలవాటు. ఇప్పుడు మళ్ళా అదే చేస్తున్నాను ఇక్కడ కూడాను. వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నేను పాడిన పాట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అన్న పాట నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి రేడియోలో వింటమే అలవాటు. మనసులోనే అంతే ఉంటుంది, మనసులోని మైండ్లో నేను అది పైకి పాడుకోవటమే అంతే. ఎక్కడా రిటర్న్గా నేను రాసుకున్నది లేదు, ఏమీ లేదు. ఆ పాట పాడిన వారు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ రేడియోలోనే వచ్చేది ఆ పాట, అలాగే నేర్చుకోవటం అయింది. వినగా వచ్చేసింది అంతే, రిపీటెడ్గాను. మొత్తం అంతా రేడియోనే. నాకు చాలా ఎక్కువ రేడియోతో అనుబంధం, టీవీతోటి చాలా తక్కువ, తర్వాత ఎప్పుడో టీవీతో అనుబంధం. శ్రీదేవి మాతాకి జై, భూదేవి మాతాకి జై. ఇలా ఎంతసేపు చూసినా ఎన్ని నా మనసులోకి వచ్చినాయి అన్నీ మాట్లాడుకున్నా నాకు తనివి తీరదు. పరమానందంగా నేను ఉంటాను, ఆనందపడిపోతాను ఏవి చూసినా ఇలాగేను. ఇంక మనం ఎక్కడ ఉంటే అక్కడే అదే అనే భావంతో నేను ఉంటున్నాను. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉంటే ఎక్కడొస్తాయి అన్నీ, వెళ్దామని అన్నా కూడాను దూరాలైతే ఇక్కడున్నా కూడా వెళ్ళలేము, వయసు అటువంటిది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది కళ్యాణం 12ంటికి మొదలవుతుంది. ఇప్పుడు మాకు 12:42 అయింది. స్వామికి సమర్పిస్తున్నారు, ఇంకా అయిపోవచ్చింది కళ్యాణం. స్వామి కాపాడు, లోకాన్నంతా చల్లగా చూడు, అందరినీ ఆయురారోగ్యాలతోటి కరుణించు, కాపాడు, రక్షించు. పాహిమాం వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం. నారాయణుని నామాల, పీతాంబరుని పుష్పాల, స్తుతులతో నుతులతో పూజించి స్థిరముగ మదిలో నిలపాల, హరిపదముల తలనే నిలపాల. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అదిగో చూడండి, ఇప్పుడు మంగళసూత్ర ధారణ తర్వాత జరుగుతుంది. ఇప్పుడు మంగళసూత్ర ధారణకి అభిషేకం చేస్తున్నారు. ఇవన్నీ చూసి నేను ఇంకా అక్కడే ఉన్నాను. ఒకనొకప్పుడు కళ్యాణం చేయించుకున్న రోజులన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది ఈ తిరుపతి కళ్యాణానికి వెళ్ళటం. ఆఖరిగా మేము దర్శనం చేసుకున్నది కూడా 2017. షిరిడి తిరుపతి కూడా 2017లో వెళ్ళాము. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళటం జరగలేదు. ఇంకా అక్కడ దూరంగా ఉండటం మూలంగా ఇంకన్నీ టీవీలో చూసుకుని నేను మేము వెళ్ళినవన్నీ గుర్తు తెచ్చుకుని అలా సంతోషపడుతున్నాను అన్నమాట. లేకుంటే నిరుత్సాహం కలుగుతుంది కదా సంతోషపడకపోతే. అయ్యో వెళ్ళలేకపోతున్నాము, ఎక్కడో ఉన్నాము అనే భావం వచ్చేస్తుంది. అందుకని ఏది చూస్తే శ్రీశైలం లైవ్ కూడా ఇస్తున్నారు, శ్రీశైల టీవీ అన్నది, అది కూడా పెట్టేసుకుని ఓకే మాతాపితరులు మల్లికార్జున స్వామి, శ్రీశైల బ్రహ్మరాంబిక మాత వారి సన్నిధిలో ఉన్నట్టుగా ఆమె పెట్టుకున్నప్పుడు అవి భావించుకుని ఆ పాటలు పాడేసుకుంటాను. ఇలాగే ఆనందిస్తున్నాను జీవితాన్ని ఇప్పుడు నేను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్.
నా వీడియోస్ చూస్తున్న వారందరికీ నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. చూడటమే కాకుండా చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, అందుకని ఇంకా సంతోషంగా ఉంటుంది నాకు. అవన్నీ చదువుకుని నేను మొత్తం అందరికీ కూడా నేను మళ్ళా రిప్లై ఇస్తున్నాను. కామెంట్ రూపంలో నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను. ఎప్పుడైనా పొరపాటుని ఎక్కువ కామెంట్స్ వస్తే ఎప్పుడైనా ఏమన్నా మిస్ అయ్యానేమో, కానీ లేకుంటే తర్వాత కూడా చూసుకుని నేను అసలు ఎవరైనా చూసి లైక్ చేయటమే అంతా తక్కువ ఉంటుంది. అటువంటిది కామెంట్ పెడుతున్నారంటే ఎంతో విలువ ఇస్తున్నట్టు కదా ఆ వీడియోకి మీరు. అందుకని తప్పకుండా నేను చూసుకుని మరీని రెస్పాండ్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. వెంకటేశ్వర స్వామి, నీకు శతకోటి ధన్యవాద నమస్కారాలు, కృతజ్ఞత నమస్కారాలు. మానవ జన్మెత్తి కళ్ళతోటి ఇవన్నీ చూస్తున్నందుకు ఆ పరమాత్మ సర్వాంతర్యామిని లక్ష్మీనారాయణులకు కృతజ్ఞత నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు పురోహితులు ఇంకా కళ్యాణం తంతంతా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎంతసేపు చూసినా నాకు ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. పాహిమాం రక్షమాం.